నమస్తే, వెల్కమ్ టు సిసి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరణం నుండి జ్వరణం, మానవత్వం చాటుకున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఘనంగా జరిగిన బొగ్గవరపు వీరయ్య ప్రథమ వర్ధంతి కార్యక్రమం. నివాళులర్పించిన మాజీ మంత్రి పత్తిపాటి, వారి సతీమణి వెంకట కుమారి. వేద స్కూల్లో 10th పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ కరుచిన పాము. ఆసుపత్రికి తరలించిన ఉపాధ్యాయులు, ప్రస్తుతం నిలకడగా ఉన్న ఆరోగ్య పరిస్థితి. దాతృత్వం చాటుకున్న పఠాన్ సుభాని, పఠాన్ యూసుఫ్. నిరుపేద కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేత. ఒకరి అవయవ దానాన్ని మరొకరికి ప్రాణతరంగా మలిచారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. గుంటూరులో బ్రెయిన్ డెడ్ అయిన మహిళల నుండి సేకరించినటువంటి గుండెను తిరుపతికి తరలించడానికి సొంత ఖర్చులతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి సకాలంలో ఆసుపత్రికి చేరేలా చేశారు నారా లోకేష్. వివరాలకు వెళ్తే, గుంటూరుకు చెందిన 47 ఏళ్ల గృహిణి చెరుకూరి సుష్మా తీవ్ర తలనొప్పితో బాధపడుతూ 23న గుంటూరు రమేష్ ఆసుపత్రిలో చేరగా ఆసుపత్రి వైద్యులు అత్యాధునిక వైద్య చికిత్స అందించినప్పటికీ బుధవారం బ్రెయిన్ డెడ్ అయ్యారు. దీంతో ఆసుపత్రి వైద్యులు జీవన్దాన్ ట్రస్ట్ కు సమాచారం ఇవ్వడంతో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవ దానానికి ఒప్పించారు. సుష్మా నుండి సేకరించిన గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తుల్ని గుంటూరు, విజయవాడ, తిరుపతి, చెన్నైలోని వివిధ ఆసుపత్రులకు కేటాయించారు. అయితే తిరుపతిలోని ఆసుపత్రిలో గుండె జబ్బు బాధితుడిది నిరుపేద కుటుంబమని తెలిసిన నారా లోకేష్ వేగంగా స్పందించి ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి గుంటూరు నుండి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు గుండె తరలింపుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటుతో ప్రత్యేక అంబులెన్స్ లో పోలీస్ ఎస్కార్ట్ సహాయంతో గుండెను తరలించి అనంతరం నారా లోకేష్ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో గుండెను గన్నవరం నుండి తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. లోకేష్ చూపిన స్పందన స్ఫూర్తిదాయకమని పలువురు ప్రముఖులు పేర్కొనగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన సుష్మకి 2 కుమార్తెలు తేజస్విని, వైష్ణవి. తమ తల్లి చేసిన అవయవ విధానంతో పలువురిలో తమ అమ్మని చూసుకుంటామని అన్నారు. తన భార్య అవయవాలను తరలించడానికి మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవకు సుష్మా భర్త శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. గట్టిగా Sir, your certificates, everything is handed over. Okay? If you need anything, you can just message me. We'll take 20 minutes. They are not following. Don't put right వెనకాల కొద్దిగా వెనకాల ఇదే yeah, wait call. Thank you. Yeah, no problem. तू आगे बैठ. दूर देर सर मुंदर కూర్చుంటారు అవుట్ సైడ్
బండి పోయేది ఎవరో ఒకళ్ళైనా మమ్మీ ఆర్డర్స్ ద్వారా ఉంటారు, ఎలాగైనా మమ్మీ ఉంటారు. అమ్మగారికి ఏమైంది, ఎప్పుడు జరుగుతుంది? సాటర్డే నైట్ కళ్ళదొరి పడ్డారు. ఇక్కడికి వస్తే వెంటిలేటర్ పెట్టి సిటీ స్కాన్స్ అన్ని చేసి ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది అన్నారు. నెక్స్ట్ డే సర్జరీ చేశారు. ఇలాంటి కార్యక్రమం చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? స్వచ్ఛందంగా డొనేట్ చేయాలని అంటున్నారు కదా. ఎలాగైనా మమ్మీ ఉంటారు అనేసి ఆర్గన్ డొనేషన్కి మాకు ఎప్పటి నుండో ఓకే అనే ఉంది. ఇద్దరు మాకేమైనా ఎవరికేమైనా ఫ్యామిలీ అంతా ఓకే అనుకునే ఉన్నాము ఎప్పటి నుంచి. ఛాన్స్ వచ్చింది వై నాట్. మీరేం చేస్తారు? మీరేం చేస్తారు? ఇదే ఫస్ట్ తల్లి ముందు వెనక చెప్పు త్వరగా. ఏం జరుగుతుంది? అవయవదానం చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది? ఇప్పుడు మా అక్కయ్య కానీ మా మదర్ వల్ల వేరే వాళ్ళకి లైఫ్ వస్తుంది దాంతో మేము శ్రీకారం చుట్టారు. మీకు సహకారం ఎవరు అందించారు? దీనికి ఎంత ఖర్చు, భారీ ఖర్చుతో కూడుతుంది, మళ్ళీ జీవం వస్తున్నారు. ఎవరు దీనికి ప్రధాన కారకులు? నా పిల్లలే. మీకు సహాయ సహకారాలు ఎవరు అందిస్తున్నారు దీనికి? హాస్పిటల్ స్టాఫ్ అండ్ గార్డ్. ఓకే. లోకేష్ గారు దీని మీద మీరు మెసేజ్ పెట్టగానే ఎట్లా స్పందించారు? వెరీ హ్యాపీ. ఓకే. ఏమన్నారు లోకేష్ గారు? ఇంకా తెలియదు. మీరు లోకేష్ గారికి ఈ విషయంలో ఎలాంటి ఇది చేయబోతున్నారు, అంటే ఏం చెప్పబోతున్నారు లోకేష్? ఇలాంటి మంచి కార్యాలకి ఇంకా ఎంతో సహకారం అందించి కొంతమందికి జీవనాలు అందించారు. చెత్తూరు శ్రీనివాస్ కుటుంబ సభ్యులంతా సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. అంత గొప్ప కార్యాన్ని నిర్వహిస్తారు. ఏం చెప్తారు మీ శ్రీమతి గారు? యాక్చువల్గా అది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తన విషయం. ఆ సిచ్యువేషన్కి వస్తుంది. అది స్టిల్ హ్యావింగ్ దట్ సాడ్నెస్. ఓకే. థ్యాంక్స్. చిలకలూరిపేట పట్టణంలోని 20వ వార్డు నందు గురువారం రాత్రి పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ఆ వార్డు ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, వార్డు మాజీ కౌన్సిలర్ గంజి పోలేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం దైవ ప్రార్థనలు ఆధ్యాత్మికతను, జీవిత పరమార్థాన్ని తెలియజేస్తూ క్రమశిక్షణను పెంపొందిస్తోందన్నారు. మానవత్వానికి, త్యాగానికి రంజాన్ పండుగ ప్రతీక అన్నారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు ముస్లిం యూత్ ఆధాం, కరీముల్లా, రజాక్, మస్తాన్ వలీ, మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని పత్తిపాటి గార్డెన్స్ నందు జరిగిన శివస్వాతి టెక్స్టైల్ డైరెక్టర్ బొగ్గవరపు అంకమరావు తండ్రి బొగ్గవరపు వీరయ్య అప్రతిమ వర్ధంతి కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, వారి సతీమణి పత్తిపాటి వెంకట కుమారి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, మానం వెంకటేశ్వర్లు, నెల్లూరి సదాశివరావు, జవాజీ మదన్, బండారుపల్లి సత్యం, కామినేని సాయిబాబా, గట్టినేని రమేష్, కందుల రమణ, మహిళా నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. చిలకలూరిపేట మున్సిపాలిటీలో నిర్వహించిన కూరగాయల మార్కెట్ సండ్రి వేలంపాట్లో సండ్రి పాటను షేక్ మెహబూబ్ 16,30,000కు పాడుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్ తో మాట్లాడారు. కూరగాయల మార్కెట్ వేలంపాట నిర్వహించగా గత సంవత్సరం కన్నా తక్కువ రేటుకు వేలంపాట పోయినట్టు తెలిపారు. అయితే మరలా ఆ వేలంపాటను శనివారానికి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలవారు శనివారం నిర్వహించే కూరగాయల మార్కెట్ వేలంపాటలో పాల్గొనాలని కమిషనర్ కోరారు. వెజిటబుల్ మార్కెట్ అదేవిధంగా సండ్రీ మార్కెట్కి ఆక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో సండ్రీ మార్కెట్ లాస్ట్ ఇయర్ 16,26,000 గాను ఈ సంవత్సరం 16,30,000కు పాడారు. సో ఆవరేజ్ వచ్చి 15,74,000 కాబట్టి అందులో 16,30,000కి పాట పాడడం జరిగింది, అత్యధిక పాట. సో ఆ 16,30,000 పాడిన వాళ్ళకి దానికి ఇవ్వడం, వాళ్ళకి సండ్రీ మార్కెట్ని అలాట్ చేయడం జరుగుతుంది వసూలు చేసుకోవడానికి.
అదేవిధంగా వెజిటబుల్ మార్కెట్ వాళ్ళు లాస్ట్ ఇయర్ కంటే కూడా తక్కువ పాడారు కాబట్టి దాన్ని వాయిదా వేసి 29వ తారీఖున మళ్ళీ ఒకసారి ఆక్షన్ కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సో 29వ తారీఖు అంటే శనివారం నాటికి మళ్ళా ఈ వెజిటబుల్ మార్కెట్కు ఆక్షన్ కండక్ట్ చేస్తున్నాం. సో ఎవరైనా పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఉంటే ఆ రోజు వెజిటబుల్ మార్కెట్కి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు పాటు దక్కించుకోవచ్చు. 10th పరీక్ష కేంద్రంలో ఓ చీఫ్ సూపరింటెండెంట్ని పాము కాటేసిన ఘటన చిలకలూరిపేట పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలకు వెళ్తే పట్టణంలోని వేదా స్కూల్లో 10th పరీక్షలకు చీఫ్ సూపరింటెండెంట్ గా విజిట్ కు వెళ్లిన కరీముల్లా అనే వ్యక్తిని పాము కాటు వేసింది. దీంతో వెంటనే ఉపాధ్యాయులు స్థానికులు కరీముల్లాను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం కరీముల్లా ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఎన్నింటికి జరిగిందండి? 9 కావస్తుంది. పిల్లలు వస్తున్నారు. ఎగ్జామ్స్ మొదలే సమయం అన్నమాట. కాసేపట్లో మొదలవుతాయి అన్నగా వచ్చింది. ఇన్విజిలేటర్ గారు పరిగెత్తుకుని బయటకు వచ్చి చెప్పారు. నేను మా సుధాకర్ మాస్టర్ వెళ్ళాము. అక్కడ అన్నీ బెంచీలు ఉండటం వల్ల దాన్ని బయటికి తరమేయలేకపోయాము. అందువల్ల అది నేను నా కాలు కింద పెట్టి తొక్కితే కాలుని తెరిచింది మొదట. తర్వాత నేను వంగేటప్పుడు చేతిని తెరిచింది. చిలకలూరిపేట పట్టణంలోని నర్సరావుపేట రోడ్డులో ఉన్న ప్రశాంతి వృద్ధాశ్రమంలో గురువారం రాత్రి ప్రెస్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో పాత్రికేయ కుటుంబ సభ్యుడి మాతృమూర్తి కె మాలతి జ్ఞాపకార్థం వారి బంధువులు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఏపీడబ్ల్యూజే పల్నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అడప అశోక్ మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిలాగా పనిచేసే జర్నలిజం బాధ్యతల్ని బాధ్యతగా నిర్వర్తిస్తూనే సేవా కార్యక్రమాలు చేయాలని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సేవ చేయడమే లక్ష్యంగా తమ వంతు ఇచ్చిన సహాయంగా మానవత్వంతో ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. దేవుడు సహకరిస్తే ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తామని, ఇలాంటి సేవా సహాయక కార్యక్రమాలు చేయడానికి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి నిరుపేదలకు సేవలు అందించాలని అడప అశోక్ కుమార్ కోరారు. గతంలో కూడా ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు క్లబ్ సభ్యుల సహకారంతో చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సెక్రటరీ షేక్ దర్యావలి, కొచ్చెర్ల చందు, మేడూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట శివార్లో కొత్తగా వేసిన బైపాస్ రోడ్లో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం సిద్ధవరం గ్రామానికి చెందిన చప్పిడి రమేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. రమేష్ అతని చిన్నాన్న కొడుకు చిన్న ద్విచక్ర వాహనంపై ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. దీంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందగా చిన్నాకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇటీవల మృతి చెందిన చిలకలూరిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పఠాన్ మెహబూబ్ ఖాన్ మేస్ట్రీ జ్ఞాపకార్థం పఠాన్ సుభాని, పఠాన్ యూసఫ్లు ఓ పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. చిలకలూరిపేట పట్టణంలోని వారి స్వగృహంలో సోమపల్లి వెంకట సుబ్బయ్య చేతుల మీదుగా ఆ కుటుంబానికి 20,000 రూపాయలను అందించారు. ఈ సందర్భంగా సోమపల్లి వెంకట సుబ్బయ్య మాట్లాడారు. పఠాన్ యూసఫ్ కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పఠాన్ నజీర్, మట్టా హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. డబ్బులు కనబడి భార్య, 2 ఆడపిల్లలు. ఈ యొక్క విషయాన్ని మా బావ మట్టా హరినాథ్ నా దృష్టికి తీసుకొచ్చాడు. ఆ పిల్లలకి ఏదైనా సహాయం చేద్దాం బావ తప్పకుండా అని చెప్పి నేను మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వారి కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. పెద్దలు స్వర్గీయులు పఠాన్ మహబూబ్ ఖాన్ గారు, మహబూబ్ మేస్త్రి గారు ఈ పవిత్ర రంజాన్ మాసంలోనే వారు కూడా కాలం చేయడం జరిగింది. ఈ యొక్క నగదు మహబూబ్ ఖాన్ గారి పేరిట వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ యొక్క నగదును పెద్దలు గౌరవనీయులు మా వెంకట సుబ్బయ్య గారి చేతుల మీదుగా వారికి ఇవ్వడం జరిగింది. సుభాని
వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా రంజాన్ పండుగ సందర్భంగా పేదలందరికీ మన తండ్రి గారి పేరుతోటి రంజాన్ మాసంలో 2-3 రోజులు సరిపోయినటువంటి ఆహార పదార్థాలు అందజేయడం జరుగుతుంది. వాళ్ళు ఈ విధమైనటువంటి వాళ్ళ తండ్రి మీద గౌరవం, తర్వాత పేదలకి సహాయం చేయాలనేటువంటి పండగ సమయంలో వాళ్ళు సుఖంగా వాళ్ళ పిల్ల పాపలతో మంచి ఆహారం తినాలనే ఉద్దేశంతో వాళ్ళ సహాయం చేయడం జరిగింది. అది అందరికీ అబ్బే విషయం కాదు. ఎంత డబ్బున్నా కానీ అది అందరికీ సాధ్యపడే విషయం కాదు. అది యూసఫ్ తను ఒక పనిగా పెట్టుకొని ఈ రంజాన్ మాసమే కాదు, ఆ తర్వాత మిగిలిన టైంలో కూడా ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉంటే వారికి సహాయం చేస్తారు. అటువంటి వ్యక్తి పట్టణంలోని జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినం పురస్కరించుకుని పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుక పంపిణీ జరిగింది. ఈ కానుకలో ఒక్కొక్క కుటుంబానికి 15 కేజీల బియ్యంతో పాటుగా పండుగ జరుపుకోవడానికి అవసరమయ్యే నిత్యావసర సరుకులు, చీర పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాడ్స్ ఉపాధ్యక్షులు గేరా యాకూబ్ మాట్లాడారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లోని 120 పేద ముస్లిం కుటుంబాలను గుర్తించి వారి ఇంటికి తీసుకువెళ్లి అందజేయనున్నట్లు వివరించారు. స్నేహితులు, దాతల ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పివి సుబ్బారావు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఒక్కో కుటుంబానికి 2000 రూపాయల విలువైన సరుకులు ఇవ్వడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పొనుగుబాటి బుల్లిబాబు, వడ్లడ చంద్రం, న్యాయవాది ఇనిగంటి శివ, నాగరాజు, నలమల్ల దానయ్య, షేక్ బాజీ, బత్తుల విక్రమ్ తదితరులు ఉన్నారు. ఈ ముస్లిం తోఫాను నిర్వహించడం, ముస్లిం మహిళలకు కావాల్సినటువంటి బట్టలు, వాళ్ళకు కావాల్సినటువంటి ఈ సామగ్రి అందించడం అభినందించదగినటువంటి విషయం. ప్రత్యేకించి చిట్టుబాబు గారిని, అలా జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ సొసైటీకి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీ అందరూ గుర్తుంచుకోండి చిట్టుబాబు గారిని, జ్ఞానేశ్వరి గారిని. పట్టణంలోని శ్రీ శారద హైస్కూల్ రోడ్లో ఉన్న కాపమ్మ మారయ్య దేవస్థానం వార్షికోత్సవాన్ని ఈ నెల 30వ తేదీన ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త సాపవీర రాఘవులు తెలిపారు. ఆదివారం ఉదయం నుండి ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. సాయంత్రం తిరునాళ్లతో పాటు కత్తిసాము, కర్రసం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ముందుగా చిలుకూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా ప్రజలంతా సుఖశాంతులతో వర్తిల్లాలని కోరుకుంటున్నాను. 30వ తారీఖు ఆదివారం రోజు దర్శపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామ సమేత కామం తల్లి మారస్వామి దేవస్థానం నందు ఉగాది ఉత్సవాలు జరుగును. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమాలు ఉదయం దేవతామూర్తులకు నూతన వస్త్రాల అలంకరణ, తదుపరి అమ్మవారికి, స్వామివారికి ఉయ్యాల సేవ. ఈ ఉయ్యాల సేవలో సంతానం లేని దంపతులు ఈ ఉయ్యాల సేవ చేసుకుంటే వారికి సంతానం ప్రాప్తిస్తుందని భక్తుల యొక్క నమ్మకం. మధ్యాహ్నం అమ్మవారికి కుంకుమ అర్చన పూజా కార్యక్రమాలు జరుగును. సాయంత్రం అదేవిధంగా పూజా కార్యక్రమాలు జరుగును. సాయంత్రం 7 గంటల కాడి నుంచి సాపా వీరరాఘవులు గారిచే, శుంకర హరిబాబు గారిచే కరసాము, కత్తిసాము ప్రదర్శన జరుగును. తదుపరి స్వామివారి ఊరేగింపు నగరంలో ఊరేగింపు జరుగును. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి CC News.